చూసి ఇట్లా యాక్టింగ్ చేస్తున్నది వీడియో తీస్తున్నా అనేమో అరే ఎందుకు ఇట్లా యాక్టింగ్ చేస్తున్నది టైగర్ అదే మొత్తం తయారైంది మధ్యలో కొంచెం కలుగుతుంది ఉంటే వాడుకోవాలని చూస్తుంది దొరుకుతుంది గట్టి పట్టచ్చు ఎన్ని టచ్ చేస్తుంది మమ్మ 2 ఇంకా కరెక్ట్ బ్యాటింగ్ లెక్క వద్దు మంచిగా కొట్టు టచ్ చేయి హే గైస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్ గైస్. సో ఈ రోజు బ్లాగ్ అయితే ఇట్లా ఎందుకు స్టార్ట్ చేస్తున్నా అనుకుంటున్నా. టైగర్ గారు పొద్దు నుంచి మస్త్ అంటే మస్త్ ఆగం చేస్తున్నాడు గైస్. వీనికి ఏమైందేమో ఇయ్యాల చూడండి ఎంత ఆగం చేస్తున్నాడు వీడు. ఇప్పుడు ఏం తెలియనట్టు ఇక్కడ అన్నది మాటికి బయట కొరుకుతున్నది గైస్. ఇది తప్పించుకుంటది పారిపోతుంది. ఇప్పుడు నమ్మిననుకో అది గేట్ తీసుకొని పీకుతుంది. టైగర్ గాని ఇప్పుడు ఈడ కాదు వీడియో చేసేటప్పుడు అలా ఇంకా గమ్మి ఎక్కిచ్చేద్దాం ఇక టైగర్ మొత్తం టైగర్ నడు నడు బయట పోతా. ఇప్పుడు చూడండి బయటకి ఎట్లా వస్తుందో డాడీ జరిగి నేను పోతున్నా బయట పోతున్నా. అసలు చూడండి వెదర్ మస్తు ఉన్నది ఎట్లా అన్నా క్రేజీ ఉన్నది. అసలు చూడండి దా దా రావు 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 తోకుతున్నది రావా గైస్. ఇప్పటిదాకైతే డేంజర్ అవుతుంది. బయట పోతా అని మ్యావ్ 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 అంటున్నది మా పిల్లి. ఈ మధ్య ఎక్క మ్యావ్ కూడా అన్నది గైస్. ఈ మధ్య మస్త్ అంటే మస్త్ మ్యావ్ అంటున్నది మా టైగర్ బొండల్. నాడు నాడు బయట పోన్నాడు. చల్ 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 నువ్వు ఎట్లా వంటావు ఇట్లా వండు ఇట్లా 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 గారం చేస్తుంది చూడండి. ఇది కూడా ఆయన కాదు వీడియో తీసేటప్పుడు ఏమే టైగర్ నువ్వు ఇట్లా మాటినావు ఏమి ఎత్తే గైస్ మా ఇంట్లో పప్పుచారు గైస్. ఇలా సండే స్పెషల్ పప్పుచారు. ఎందుకంటే మొన్న నేను చికెన్ తినే చికెన్ తినబుద్ధి అవుతుంది ఇంకా తోక మంచిగా ఊపుతున్నది టైగర్ గారు. ఇవాళ ఏకాదశా సండేగా నిన్నుండే కదా ఏకాదశి ఇయ్యాల అసలు టైగర్ బోండాల్ నంటారు అన్నాడు. చల్ అది ఎక్కిస్తుందా గైస్ టైగర్ అన్న అయితే అది ఎక్కిద్దాం. అది ఎక్కినాకైతే నీతో కలుస్తా గైస్. సీదా ఎక్కించేద్దాం ఈడెక్కిద్దాం గైస్ చూసుకోవచ్చు గైస్. మా టైగర్ బోండాల్ అయితే పైన ఎక్కించినాం. ఇప్పుడు ఎల్లిపాయలు మొత్తం పడేస్తుందా మమ్మీ? పడేస్తా లేదా అది పడేస్తుంది టైగర్ పడే ఎల్లిపాయలు మొత్తం పడే బెట్ట ఎట్లా పడేస్తావు? పడేస్తుంది చూడండి పడేస్తుంది ఇట్లా అన్నది. నేను ఇట్లా వీడ తీస్తున్నా అని ఏమంటారు కట్టున్నది కదా మా పిల్లి. పడేయవు ఇప్పుడు ఎటు పోతావు? బయటకో ఇప్పుడు ఈడ ఎక్కిచ్చిందే మంచిగా నీకు ఈయన ఎక్కిస్తాం. ఆ రోజు ఈయనే ఉండాలి నువ్వు. ఎక్కడ దునుకది దునుకుతుంది గైస్. ఒక్కోసారి దునుకుతుంది మా కడ్డు ఉంటుంది మా పిల్లి. అరే అంత టైగర్ అవన్నీ వెళ్ళిపోయి వాళ్ళ కొట్టి మమ్మీని గెలుకుదాం పప్పు వెళ్ళిపోయి పడే. ఇప్పుడు పడేస్తుంది గైస్. గుడ్ బాయ్ పడి ప్లీజ్ ఓకే వెళ్ళిపోయి నాకు అందుతుంది ప్లీజ్ పడి ఎట్లా పడేస్తావు నువ్వు? మన ఆడియన్స్ అందరికి చెప్పు ఎట్లా పడేస్తావు? గుడ్ బాయ్ కదా నువ్వు వెళ్ళిపోయి ఎట్లా పడేస్తావు? అహో ఇన్నోసెంట్ అయిపోయింది. ఎట్లా పడేస్తావు? ఒకటి పడేసి చూపియు. ఒకటి పడేయి బేట. అవి ఎందుకు పడేస్తలేదు కానీ పడేస్తుంది గైస్. అది ఎందుకు పడేస్తా ఏ ఒకటి క్యాచ్ ఇట్లా పడతా క్యాచ్ 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 వెళ్ళిపోయి పడేయవే. గైస్ మా టైగర్ గారు మా సిన్సియర్ అయిపోయింది గైస్ చూడండి. టైగర్ ఇంత సిన్సియర్ అయితే ఎట్లా నువ్వు అసలు? గైస్ ఇప్పుడైతే దీంతో గెలకపోతున్నాం మేము మా టైగర్ గారిని. డాడీ గెలుపుతాడు. బయట పోతావా కొడుతున్నాడు డాడీ. ఫ్రెండ్ అయిపోయింది ఎక్క కొడతలేదు మస్తు రోడ్లు ఎందుకు కొట్టక అందుకే కొడుతున్నది గైస్. వెళ్ళిపాయలు పడ్డది పడేసింది కానీ అది ఇట్లా కావాలని పడేయలే గైస్. అది కావాలని పడేస్తుంది కట్టుపిల్లి మాది. కొరుకుతున్నది దాన్ని దాన్ని కొరుకుతున్నది కట్టుపిల్లి కొరుకుతున్నది గైస్. మా టైగర్ గారు మస్తు కడ్డు చూడాలి. వదిలే అల్లరి ఎత్తావా? బయట పోతావా? బయట పోవద్దు సరేనా? బయటకు అస్సలు పోవద్దు. ఏమన్నా అంటే బయటకు వెళ్తుంది గైస్. ఎప్పుడు టైగర్ గారు అంటే కూర్చొని కొంచెం రిలాక్స్ అవుతుంది. కొంచెం వెనక కిందకి దించాను ఎందుకంటే అది బయట కొరుకుతున్నది. ఇట్లా ఇటు వచ్చి ఇటన పోతున్నది. చూడండి వెదర్ ఎంత క్రేజీ ఉన్నదో మస్తు ఉన్నది. ఇలా ఎండ కొంచెం క్లౌడీ ఎండ ఇట్లా ఉంటే మంచిగా ఉంటుంది గైస్. కొంచెం చల్ల ఉంటుంది.
సో క్రికెట్ పోతాం గైస్, ఎందుకంటే ఈరోజు సండే కదా. సో రాజాడు ఫోన్ చేసిండు క్రికెట్ ఆడదామని అని. సో చూద్దాం, వాడు ఫోన్ చేసి వెళ్దాం. చూడండి గైస్, టైగర్ అయితే మస్తు రిలాక్స్ అవుతున్నాడు. డాడీ చాయ్ తాగుతున్నాడు గైస్. క్రికెట్ ఆడనికి పోతా బాపు. జల్దీ కాదు, టైం పడుతుంది. ఇగో 11 అవుతుంది, వాళ్ళకి ఫోన్ చేయాలి. వాళ్ళు ఫోన్ చేసినాక ఓడుతుంది. పోయి వస్తా. నువ్వైతే మంచిగా కూర్చో, ఎల్లిపాయలు వాడేసుకుంటా కూర్చో ఆడ. ఇక చూడండి, ఇక మళ్ళీ పడేసింది. ఇది కావాలని పడేస్తుంది గైస్. ఎందుకు ఇలా ఇన్నోసెంట్లకి యాక్టింగ్ చేస్తున్నది, వీడియో తీస్తున్నానేమో. ఎందుకు ఇట్లా యాక్టింగ్ ఎత్తున్నది టైగర్? అదేమో అసలు తయారైంది మధ్యలో కొంచెం తగులుతూ ఉంటే వాడుకోవాలని చూస్తుంది, ఇటు ఉరుకుతుంది, ఇటు ఉరుకుతుంది, గాడికి పట్టుకొచ్చింది. బాగా ఇదైంది, అందుకే దాని మీద ఎక్కిచ్చేసిన. పో ఇప్పుడు పో, దునికి పో ఎందుకు పోతలేవు? అది అక్కడ పెట్టినా కదా దాన్ని సెక్యూరిటీ లెక్క, అది పోదు. అదే టైగర్ దా, వాసన నెల్లిపాయలు వాసన చూస్తున్నాయి. పడేస్తుంది రాడు, ఇప్పుడు పడేస్తుంది కలిసి ఇప్పుడు పడుతుంది పడేస్తలేదు. పడేస్తావు కదా టైగర్ బేట, ఒకటి వచ్చి దర్శనం ఇచ్చింది. ఇంకోటి ఇట్లా క్యాచ్ పడతాయి. ఒకటే బేట, గుడ్ బై కదా, ఒకటి అది ఇట్లా ఎగుతున్నది చూడు. ఏదట గైస్, మా టైగర్ గారు మస్తు కట్ అయిపోయింది. పోనీ అవసరం లేదు, పో అద్దు పోయా, ఉండు ఆనే ఉండు, ఎంతసేపు ఉంటావు ఆనే ఉండు. నేనైతే దించేటోని కాదు గైస్. కొంతసేపు అయితే ఈరోజు బ్లాగ్ అయితే చూస్తాను గైస్. ఈరోజు బ్లాగ్ అయితే ఇవ్వలేము, చూసి లైక్ కొట్టి. సో మీకైతే కొంచెం మైండ్గా కలుస్తాను గైస్. గైస్ కరెంట్ పోయిందని ఇదైతే పెట్టినా నేను. ఇప్పుడు క్రికెట్ ఆడి ఇంకా ఫోన్ చేయలేదు నాకు. సో ఇప్పుడు మన మమ్మీకి మనం క్రికెట్ నేర్పిద్దాం. ఒక ఛాలెంజ్ అడిగితే దాన్ని ఓడిపోయింది కదా మమ్మీ. చలో మమ్మీ దాన్ని నేర్పిద్దా. 6 బాల్ తాడికెళ్ళి 6 ఇట్లా ఎన్ని టచ్ చేస్తావో చూస్తా. ఎన్ని టచ్ చేస్తా అనుకుంటున్నావు డాడ్? ఎన్ని టచ్ చేస్తుంది మమ్మీ? 2. ఇంకా కరెక్ట్ బ్యాటింగ్ లెక్క వద్దు, గిది కూడా చెప్తున్నది. టైగర్ కరెక్ట్ పట్టు బ్యాటింగ్ ఎట్లా పడతాం అట్లా. రైట్, ఇప్పుడు 6 బాల్ ఎత్తా సరేనా? ఇక ఫస్ట్ బాల్ 0, అయిపోయింది 0. టైగర్ టైగర్ చల్ గైస్. ఇది 2వ బాల్, మంచిగా కొట్టు టచ్ చేయి. రెండిట్లో ఒకటి టచ్ చేసింది, రెండిట్లో టచ్ చేసింది. 3 2 టైగర్ చల్. 4వ బాల్ రైట్. నువ్వు అయ్యో నువ్వు కొట్టావు మమ్మీ. చలో 5వ బాల్, కొంచెం స్పీడ్ పెంచుదాం గైస్. రైట్, లాస్ట్ బాల్. అరే నువ్వు లాస్ట్ ఒకటి అలే నాటుకుంటా, దానికి కలిగింది ఇది. చల్ లాస్ట్ బాల్. 4. ఇప్పుడు డాడీ చలో ఇంకోటి పోనీ ఉత్తా వేద్దాం. రైట్, కానీ ఇది కౌంట్లో రాదు కానీ పో. లేదు గైస్ వీళ్ళైతే 6 balls లో 4 టచ్ చేసిందా? 4 టచ్ చేసి గైస్ ఏమో గైస్ నేను లెక్క పెట్టలే. 4 కొట్టిందని అనుకుంటున్నా నేను. సో చూద్దాం. చలో ఇప్పుడు డాడీ ఎన్ని టచ్ చేస్తాడు చూద్దాం గైస్. చలో గైస్ ఇప్పుడు డాడీ వంతు. ఎన్ని టచ్ చేస్తాను అనుకుంటున్నావు? ఎన్ని టచ్ చేస్తాను? 6 బాల్ నేను డాడీ దగ్గర, నువ్వు 3 చేసినావట. అయిపోయింది, ఒకటికొకటి. 2, రెండిటికి 2. లేదు 2 తలుపు 3 2, 4 ఇట్లా 3 అయిపోయింది. ఓడిపెట్టట్టున్నావు. 4 ఇట్లా 3 గైస్, 5 ఇట్లా 4. లాస్ట్ బాల్ అయిపోయింది, ఓడిపోయినావు. మమ్మ ఓడిపోయింది గైస్. అయిపోయింది, డాడీ గెలిచిండు గైస్. ఓడిపోయినావు, ఎట్లా అనిపిస్తున్నా నీకు? అన్నిట్లా ఓడిపోవడేనా? మనకు ఒక్కటన్నా గెలిచుడు అలవాటున్నా లేదా మరి? ఏంది ఇంకా 2 బాల్ ఎత్త టచ్ చేయి. 4 బాల్ అట. నీకు వేసింది ఎన్ని బాల్ వేసినాం మేము? ఇంకా నువ్వు టీవీ జాగ్రత్తనే.
నేను చెప్తా స్టార్ట్ చేసింది. ఆకు మమ్మీ టైగర్ చూడండి గైస్, మా టైగర్ బొండాలు చూస్తున్నది. చాలు మమ్మీ మీరు ఆడుకోండి ఇక గైస్, ఇది కానీ ఆపేస్తా గైస్. ఇక గైస్ ఇది ఎందుకు ఆడుతున్నాం అంటే మమ్మీ డాడీకి అయితే బాక్స్ క్రికెట్ ఒక ఛాలెంజ్ చేయబోతున్నాం. సో ఫ్యామిలీ అందరం కలిసి అయితే బాక్స్ క్రికెట్ రన్నింగ్ అయితే వెళ్తాం గైస్. కొన్ని డేస్లో ప్లాన్ చేయబడుతుంది. సో అది కూడా సో వర్షం పడని రోజు పడుతుంది గైస్. చూడండి వెదర్ ఇట్లానే ఉంటున్నది మంచిగా. సో ఇట్లా వెదర్ ఉన్నప్పుడు అయితే ప్లాన్ చేస్తాం గైస్. ఆ వీడియో అయితే మీకు నెక్స్ట్ ఎలా వస్తుంది గైస్. మమ్మీ కూడా కొంచెం ప్రాక్టీస్ చేపిద్దాం, మమ్మీకే గెలిపిద్దాం గైస్ మనం బాక్స్ క్రికెట్లో. వెళ్తాను 100% గైస్. వర్షం పడుతున్నది గైస్ చూడండి. పడదనుకున్నా, క్రికెట్ ఆడదామని అనుకున్నా, బట్ ఐ వాజ్ రాంగ్. వర్షం కమింగ్ చూడండి గైస్, పడుడింగ్స్ ఇట్లా పడుతుంది చూడండి. అన్నట్టే పోయల్లా ఇది ఆగితే ఏంది ఆడచ్చు, ఎక్క పడకపోతే ఆగితే సో ఆడచ్చు గైస్. మంచిగానే పడుతున్నది చూడండి. అయిపోయింది గైస్. ఇక డేంజర్ పడుతుంది ఏ వర్షం, ఇక మస్తు డేంజర్ పడుతుంది చూడండి. ఇక గైస్ నన్ను అప్పుడు వర్షం పడ్డా నేనే మస్తు అన్నా. సో ఇప్పుడే లేచి నేను కొంచెం షార్ట్ కూడా అప్లోడ్ చేసిన, దెన్ కొంచెం ఫ్రెష్ అప్ అయినా. వెదర్ చూస్తే మాత్రం నేను షాక్ అయిపోయినా గైస్. అప్పుడు డేంజర్ వర్షం పడ్డది. సో చూడండి ఇప్పుడు చూడండి ఏం వెదర్ ఏమో. ఇక్కడ పూరాన్ని క్రికెట్ ఆడుతున్నారు మంచిగా. చూడండి ఎంత మంచిగా ఆడుకుంటున్నారు వీళ్ళు. మా పూరాన్ని అయితే ఫోన్ కూడా వెళ్ళగేసి నేను అందుకే మూసుకొని వండుకున్నాయి. వర్షం కూడా పడ్డది మస్తే. సో మేము ఆడే పిచ్ అయితే మొత్తం వెట్ అయిపోయి ఉంటుంది, అందుకే నాకు ఫోన్ చేయాలి అనుకుంటున్నాను నేను. సో గైస్ మోగులు లేదేం లేదు మమ్మీ, తెల్లబోలైంది. అబ్బా మస్తు అన్న నేను 2-3 రోజుల నుంచి మస్తు అంటున్నా గైస్. ఎందుకు టైట్ అనిపిస్తున్నారు కదా, అందుకే కొంచెం ఎక్కడనే వండుకుంటున్నాను నేను డే టైంలో కూడా. సో గైస్ ఇప్పుడైతే నేను ఎటు పోను. సో ఈరోజు బ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తా. ఇప్పుడైతే నేను ఎడిటింగ్ చేసుకుంటా గైస్. సో అందుకే ఈ రోజు బ్లాగ్ అయితే ఎక్కడ ఎండ్ చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అన్నీ చేసుకోండి. అండ్ రేపు మళ్ళీ వస్తాం. బాయ్.